గద్దర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడబోతుంది. తెలంగాణలో ప్రజాస్వామిక వాదులతో ఈ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. మేధావులు, కవులు, కళాకారులతో ఈ నెల 9న సదస్సు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. డిసెంబర్ ముందే కార్యాచరణలోకి దిగాలని చెప్పి గద్దర్తో ఉన్న ఇతర ప్రజా ఫ్రంట్ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఇప్పటికే ప్రజా కళాకారుడిగా ఒక మాసప్పీలు ఉన్న గద్దర్ తెలంగాణ ఉద్యమంలోకి దిగటం, ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయడంతో తెలంగాణ ఉద్యమం సరికొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. గద్దర్ ఏర్పాటు చేయబోయే ప్రజా ఫ్రంట్ కు సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం టెలిఫోన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ప్రజా ఫ్రంట్ కు సంబంధించిన ఇతర వివరాలేంటి? రోడ్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా దాదాపు 2 నెలల కాలంగా తెలంగాణలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరితో గద్దరు, అలాగే ఎవరైతే మేధావి వర్గం ఉందో తెలంగాణలో ఉన్న మేధావి వర్గం గత 2 నెలలుగా విస్తృతమైన మంతనాలు జరుపుతున్నారు. ఆ మంతనాల్లో ఫలితంగా ఒక ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఆ ఉద్యమాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టి చివరి వరకు తెలంగాణ సాధించుకునేంత వరకు ఈ ఫ్రంట్ కొనసాగాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ దిశగా గత 2 నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. చర్చలో సారాంశమే దాంట్లో భాగంగానే అవుట్కమ్గానే ఈ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదే ఈ ఫ్రంట్ లో ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఎన్నికల రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో వారే కాకుండా తెలంగాణ కావాలని చెప్పి దాదాపు 1969 నుంచి ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత 96, 97 నుంచి ప్రజల అవసరాలని, ప్రజల కనీస అవసరాలని, ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలను నెరవేర్చే తెలంగాణ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరితో కూడిన ఒక ఫ్రంట్ కావాలని చెప్పి చాలా బలంగా వినిపిస్తున్నది. దీనికి అనుగుణంగానే గత కొంతకాలంగా ఎవరైతే తెలంగాణలో ఉన్నారో ప్రముఖులు, మిగతా రాజకీయ పొలిటికల్ పార్టీస్ లో ఉన్న నాయకులతో పాటు మిగతా సంఘాల్లో కూడా తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న సంఘాలందరితో కూడా గద్దర్ చర్చలు జరిపి ఈ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. అయితే దాదాపు గత ఆదివారం కూడా కొందరితో చర్చలు జరిగాయి. ఈ రోజు కూడా ఆదివారం ఒక రహస్య ప్రాంతంలో గద్దర్ నేతృత్వంలో కొందరు తెలంగాణ వాదులు సమావేశమై ఈ నెల 9వ తేదీన సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. దీనిలో భాగంగా ఏదైతే ఈ నెల 9వ తేదీన సమావేశం జరగనుందో ఆ సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యాచరణను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫ్రంట్ ఏర్పడే ముందు ఫ్రంట్ ఎలా ఉండాలి, రూపం ఎలా ఉండాలనే విషయం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఎందుకంటే క్రాంతి ఎవరెవరు గద్దర్తో పాటు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే జేఏసీల పేరుతో ఒక కార్యాచరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గద్దర్తో ఏ శక్తులు, ఏ గ్రూపులు గద్దర్తో కలిసి ముందుకు రావడానికి అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి వరకు స్పష్టంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న కొందరు రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళందరితో గద్దర్ ఇప్పటి వరకే మంత్రాలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు పేర్లు బయట పెట్టకపోయినప్పటికీ కూడా ప్రత్యేకించి మనకు ఎవరైతే ఓయూ జేఏసీ, అలాగే లాయర్స్ జేఏసీ, అలాగే కొందరు లాయర్స్, ఇంకా అంతేకాకుండా జర్నలిస్టులు, మిగతా ఎవరైతే సంఘాలు ఉన్నాయో మిగతా అన్ని సంఘాలతో కూడా టీచర్లు, ప్రొఫెసర్తో కూడా అందరితో కూడా మంత్రాలు జరిపినట్లు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చాలా వాళ్ళు సుముఖతను వ్యక్తం చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. క్రాంతి, మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం గద్దర్ ఏమంటున్నారు ప్రజా ఫ్రంట్ కు సంబంధించి, ఈ ఏర్పాటుకు సంబంధించి గద్దర్ ఏమంటున్నారు ఒకసారి విందాం. తెలంగాణ ఉద్యమం అనేది ప్రజల పునాదుల్లోకి వెళ్లి ప్రజల ఉద్యమంగా మారింది. కాబట్టి దీనికి ఒక సమిష్టి నాయకత్వం, సమిష్టి ప్రణాళిక, సమిష్టిగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక వ్యక్తి లేదా ఒకరు నడిపించేటటువంటి సంస్థ ఇది కాదు. కాబట్టి ఈ సమిష్టి నిర్ణయాలు, సమిష్టి నాయకత్వం గ్రామ పునాదుల వరకు ఎట్లా వెళ్లాలనేది 9 నాడు జరిగే ఈ మహాసభలో నిర్ణయాలు చేయడం జరుగుతుంది.